టీడీపీ అధినేత చంద్రబాబుకి 2019లో ప్రజలు బుద్ధి చెప్పినా ఏమాత్రం మారలేదన్నారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత. బాబు ల్యాండ్ టైటిలింగ్ పై అసత్య ప్రచార ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎరకాటంలో నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. భూ యజమానుల అభిప్రాయం తీసుకునే రీసర్వేలు చేస్తున్నారని, అమరావతి పేరు చెప్పి కుంభకోణాలు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవ్వాతాతల పెన్షన్లను అడ్డుకొని ఈసీకి ఫిర్యాదు చేశారని, చేయాల్సినవన్నీ చేసి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ రూపకల్పన చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పగలరాని అడుగుతాను చంద్రబాబు నాయుడు. మీరు నిజంగా నిజాయితీ ఉంటే మీలో, కానీ ఏదో ఒకటి దుమ్మెత్తిపోయాలి జగనన్న ప్రభుత్వం పైన, జగనన్న పైన అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్య ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలి జగనన్న ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి మాయమాటం చంద్రబాబు నాయుడువి. మరి జగనన్న ప్రభుత్వంలో భూ యజమానులకు పక్కాగా వాళ్లకు పట్టా ఇవ్వాలని చెప్పి ఈ యాక్ట్ని తీసుకురావాలని చెప్పి, మరి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ అభిప్రాయాలతో మమేకమై వాళ్ళ అభిప్రాయాలకి విరుద్ధంగా కాకుండా ప్రజల భూ యజమానుల యొక్క అభిప్రాయాలు తీసుకొనే మరి దీన్ని చేయాలని చెప్పి జగనన్న ఆలోచన ఇది. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ రూపకల్పన చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పగలరాని అడుగుతాను చంద్రబాబు నాయుడు. మీరు నిజంగా నిజాయితీ ఉంటే మీలో, కానీ ఏదో ఒకటి దుమ్మెత్తిపోయాలి జగనన్న ప్రభుత్వం పైన, జగనన్న పైన అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్య ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలి జగనన్న ప్రభుత్వాన్ని